వెల్కమ్ బ్యాక్. అపోజిషన్ పార్టీల అభ్యంతరాలు, ఇతర మతస్థుల నిరసనలను పట్టించుకోకుండా ఉత్తరాఖండ్ ప్రభుత్వం తాను అనుకున్నది తాను అమలు చేస్తోంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసిన రాష్ట్రంగా రికార్డులకెక్కింది. ఇది మంచి పద్ధతి కాదని విపక్షాలు అంటుండగా ఎన్నికలలో ఇచ్చిన హామీని అమలు చేశామని బీజేపీ చెప్తోంది. ఇంతకీ యూసీసీలో ఏముంది? ఉత్తరాఖండ్ లో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు దేశంలో అమలు చేస్తున్న మొదటి రాష్ట్రంగా గుర్తింపు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కామన్ సివిల్ కోడ్ కి సంబంధించిన పోర్టల్ ఆవిష్కరించడంతో ఈ చట్టం అమలు ఇక్కడ లాంఛనంగా అధికారికంగా ప్రారంభమైంది. ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు, ఇతర మత సంస్థలు వ్యతిరేకిస్తున్నా కూడా యూసీసీ ప్రారంభం కావడంతో అసలు తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయనే ఆసక్తి దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. అసెంబ్లీ ఎన్నికలకి ముందు బీజేపీ యూసీసీ తీసుకువస్తామని హామీ ఇచ్చింది. ఆ మేరకే ఇక్కడ ఈ చట్టాన్ని అమలు చేయగా ప్రధానమంత్రి మోదీ పర్యటనకి ముందే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనించాలి. అలానే యూసీసీలోని నిబంధనలు కూడా కీలకంగా మారాయి. పురుషులు, మహిళల చట్టబద్దమైన వివాహ వయసును వరుసగా 21, 18 సంవత్సరాలుగా ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తుంది. ఏకరీతి ప్రాతిపదికలు, విధానాలను ఏర్పాటు చేస్తుంది. ఒక వ్యక్తికి ఒక భాగస్వామిగా చట్టం అమలు చేస్తారు. అంతకు మించిన సంఖ్యలో భాగస్వాములు ఉండడం హలాలా అన్ని వర్గాల్లోనూ యూసీసీ నిషేధిస్తుంది. మతపరమైన ఆచారాలు లేదా చట్టపరమైన నిబంధనల ప్రకారం వివాహ ఆచారాలు నిర్వహించవచ్చు. అయితే వివాహాలు 60 రోజుల్లోపు నమోదు చేయాలి. లివ్ ఇన్ రిలేషన్షిప్స్ రిజిస్ట్రేషన్ కూడా తప్పనిసరి. మార్చి 26, 2010 కంటే ముందు లేదా ఉత్తరాఖండ్ వెలుపల జరిగిన వివాహాలను ఈ చట్టం అమల్లోకి వచ్చిన 180 రోజుల్లోగా నమోదు చేసుకోవాలి. అయితే ఇదేం తప్పనిసరి కాదు. సాహస యాత్ర, యుద్ధంలో నిమగ్నమైన సైనికుడు, వైమానిక దళ సిబ్బంది లేదా సముద్రంలో నావికుడు ప్రివిలేజ్డ్ విల్ చేయవచ్చు. దీనికోసం నిబంధనలు సరళతరం చేశారు. ఉత్తరాఖండ్ యూసీసీ వీలునామాలు రాయడం, రద్దు చేయడానికి సంబంధించిన క్రమబద్ధమైన ఫ్రేమ్వర్క్ ఏర్పాటు చేస్తుంది. యూసీసీ కింద విడాకులు కోరే కారణాలు మతాలకు అతీతంగా ఒకటే రూల్స్ కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో మతపరమైన మినహాయింపులు, సడలింపులు ఉండవు. ఉమ్మడి పౌర స్మృతి ముసాయిదా రూపకల్పనకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం పెద్ద కసరత్తు చేసింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో నిపుణుల కమిటీని 2022 మే 27న ఏర్పాటు చేసింది. ఏడాదిన్నర పాటు ఈ కమిటీ అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలను స్వీకరించి సమగ్ర ముసాయిదా రూపొందించి గత ఏడాది ఫిబ్రవరి 2న రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. అనంతరం ఈ బిల్లును ఫిబ్రవరి 7న దామి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించింది. అనంతరం మార్చిలో ఈ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. జనవరి 27, 2025 నుంచి అమలులోకి రావడంపై బీజేపీ తన హామీ నిలబెట్టుకున్నట్లు కాగా ప్రతిపక్షాలు